హలో బాయ్స్ అండ్ గర్ల్స్. సో నేను ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చాను. ఓకే, స్టోరీ పేరు వచ్చేసరికి ద లిటిల్ బేర్స్ సాఫ్ట్ వాయిస్. ఓకే ఓకే మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఓకే, వన్స్ అక్కడ ఒక గ్రీన్ ఫారెస్ట్ ఉండేది. గ్రీన్ ఫారెస్ట్లో లిటిల్ బేర్ ఉండేది. ఆ లిటిల్ బేర్ పేరు వచ్చేసరికి కియాన్. ఓకే, కియాన్కి ఒక ఫ్యామిలీ ఉంది. కియాన్ ఫ్యామిలీ ఎలాంటిదంటే లైక్ వెరీ వెరీ లౌడ్, అంటే వాళ్ళు ఎక్కువ అరుచుకునే వాళ్ళు అనమాట. ఓకే, అప్పుడు ఎప్పుడైతే కియాన్స్ గ్రాండ్ ఫాదర్ లైక్ కియాన్కి తాతయ్య ఉంటాడు కదా, తను అప్సెట్ అయినా, లేదంటే కియాన్ వాళ్ళ అమ్మ స్ట్రెస్ అయినా, వాళ్ళ డాడీ స్ట్రెస్ అయినా, వాళ్ళు ఒకళ్ళు అరుచుకుంటారు, డోర్స్ వేసుకుంటారు, గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తారు అనమాట. సో కొన్ని ఇయర్స్గా ఇదే జరుగుతూ వచ్చింది. ఓకే, వాళ్ళ కియాన్కి ఒక అంకుల్ ఉంటాడు. కియాన్ వాళ్ళ అంకుల్ ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే మనం బియర్స్ అప్సెట్ అవుతామో మనం ఇట్లా అరవాలి అని చెప్తాడు అనమాట. సో కియాన్ అనుకుంటాడు, నేను కూడా పెద్దయ్యాక ఇలానే అరవాలి. కానీ కియాన్కి లోపల అనిపిస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇట్లా అందరూ అరుచుకుంటుంటే తనకే కొంచెం హర్టింగ్ ఫీల్ అనిపించిద్ది అనమాట. లోపల బ్యాడ్ అనిపించిద్ది, లైక్ తన తల పగిలిపోతున్నట్టు. చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి కదా ఫారెస్ట్లో, వీళ్ళు ఇలా అరిస్తే అవి కొంచెం భయపడతాయని వీటితో ఆడుకోవన్నమాట. వీళ్ళు ఇలా అరుస్తున్నందుకు వీటితో వచ్చి ఆడుకోవు కియాన్తో. ఇట్లా జరుగుతూ ఉందన్నమాట. సో ఒక ఫైన్ సమ్మర్ ఆఫ్టర్నూన్ వచ్చింది. ఒక సమ్మర్ ఆఫ్టర్నూన్ రోజు కియాన్ ఏం చేశాడంటే, ఒక పెద్ద బాస్కెట్ తీసుకెళ్ళి మనం రెడ్ బెర్రీస్ తెచ్చుకుందాం, స్వీట్ రెడ్ బెర్రీస్ తెచ్చుకుందాం అని చెప్పి ఫారెస్ట్కి వెళ్ళాడు అనమాట ఇంటి దగ్గర నుంచి. ఓకే, తర్వాత తను ఒక పాత్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ తన చుట్టాలు లైక్ లిటిల్ కజిన్ ఒక కార్నర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. సో పరిగెత్తుకుంటూ వచ్చి క్రాష్ అయింది. కియాన్ ఉంటాడు కదా, కియాన్కి గుద్దుకొని పడిపోయింది అనమాట. సో పడ్డం, కియాన్ అప్పటి వరకు కష్టపడి కలెక్ట్ చేసిన బాస్కెట్ ఫుల్ ఆఫ్ రెడ్ బెర్రీస్ కూడా కింద పడిపోయాయి. అండ్ ప్రతి బెర్రీ స్క్వాష్ అయిపోయింది, మట్టిలోకి వెళ్ళిపోయినాయి అనమాట. సో అవి ఇంకా మనం తినలేం కదా. సో బాస్కెట్ ఎగిరిపోయింది, అన్నీ పోయాయి. కియాన్ ఫుల్ రెడ్ అయిపోయాడు ఫేస్. కియాన్కి కోపం వచ్చేసింది. కియాన్కి ఎలా వచ్చిందంటే కోపం, వెళ్ళి ఆ కజిన్ని కొట్టాలన్నంత కోపం వచ్చింది తన చేతులతో. కానీ తను అలా చేయలేదు. ఫస్ట్ తను ఇట్లా గట్టిగా తన మౌత్ ఓపెన్ చేశాడు అనమాట, అరుద్దామని చెప్పి. బేర్స్ ఎలా అరుస్తాయి, బేర్స్ గట్టిగా అరుస్తాయి కదా, లైక్ భయపెట్టాలి అంటే అవతల వాళ్ళని. బట్ తనకు అలా అనిపించింది. కానీ తనకి ఒక్కసారిగా గుర్తొచ్చింది అనమాట, అయ్యో మనం ఇలా చేస్తే తను భయపడిపోతాడు అని చెప్పి అనుకున్నాడు. ఇంతలోకి ఇదంతా వాళ్ళ కజిన్ చూసి నిజంగా భయపడిపోయి కళ్ళలో వాటర్ తిరిగిపోయాయన్నమాట. కియాన్ ఏం చేస్తాడు ఇప్పుడు, కియాన్ తనని కొడతాడా అన్నట్టు భయం వేసింది. తర్వాత కియాన్ చూశాడనమాట వాళ్ళ కజిన్ని చూసి, ఓకే నేను ఇట్లా చేయకూడదు, నేను స్టాప్ చేయాలి, మా ఫ్యామిలీలో ఇలా చేస్తున్నట్టు నేను చేయకూడదు అని చెప్పి ఒక డీప్ బ్రీత్ తీసుకున్నాడు అనమాట. సో ఎప్పుడైతే మనకి కోపం వస్తుందో మనం ఒక డీప్ బ్రీత్ తీసుకుంటే, ఇన్హేల్ ఎక్సేల్ అలా ఒకటి చేస్తే మనం యాంగ్రీని తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, సో కియాన్ అరవలేదు. తను ఒక ఫ్యూ సెకండ్స్ తను కళ్ళు మూసుకున్నాడు, ఒక స్లో బ్రీత్ తీసుకున్నాడు. అండ్ లైక్ మనం క్యాండిల్ని ఊదుతాం కదా, అలాగా రిలీజ్ చేశాడు అనమాట. సో తన కోపాన్ని అలా పోగొట్టేశాడు. సో తన కజిన్ పక్కన కూర్చొని కొంచెం ఎప్పట్లా అలా అరుస్తున్నట్టు కాకుండా సాఫ్ట్ వాయిస్తో అరే ఓకే అన్నాడు అనమాట. సో తన కజిన్ వెంటనే సర్ప్రైజింగ్ ఐస్తో చూస్తూ, నేను నీ బెర్రీస్ అన్నీ పాడు చేసేసాను కదా, నువ్వు నన్ను అరుస్తావు అనుకున్నాను, నువ్వు అరెంట్ యూ సాడ్ అబౌట్ యువర్ బెర్రీస్ అని అడిగింది అనమాట. ఓకే, కియాన్ అప్పుడు మెల్లగా చెప్పాడు, ఫస్ట్ ఐ ఫెల్ట్ యాంగ్రీ
బట్ స్క్రీమింగ్ వోంట్ బ్రింగ్ దెమ్ బ్యాక్ అన్నాడు అనమాట. అంటే అరవడం వల్ల ఆ బెర్రీస్ ఏమీ రావు కదా, ఇది కూడా కరెక్టే కదా. సో యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ బెర్రీస్ అని చెప్పాడనమాట. సో బెర్రీస్ కన్నా తనే ఇంపార్టెంట్ కదా. బెర్రీస్ ఏముంది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. వన్స్ ఇప్పుడు తన కజిన్ అనేసి ఉంటే కజిన్ ఫీల్ అయ్యేవాడు, తిను కోప్పడేవాడు, ఇవన్నీ అనవసరం కదా. సో అక్కడ నుంచి వాళ్ళిద్దరూ వాళ్ళ హోమ్కి వెళ్ళారనమాట. కియాన్ వాళ్ళ హోమ్కి వెళ్ళారు, కజిన్ కియాన్ వాళ్ళ డాడీ అడిగాడు వాట్ హ్యాపెన్ అని అడిగాడు అనమాట. సో ఇదంతా చెప్పాక కియాన్స్ డాడ్ వాజ్ షాక్డ్. కియాన్స్ డాడ్ ఏమన్నాడు, యూ డిడింట్ రోర్ అని అడిగాడు అనమాట. తర్వాత కియాన్ నో డాడ్ అని చెప్పి సాఫ్ట్లీ చెప్పాడు. షౌటింగ్ ఓన్లీ స్కేర్స్ పీపుల్ అని చెప్పాడనమాట. సో కియాన్ వాళ్ళ డాడ్ కూడా అర్థం చేసుకున్నాడు, లైక్ ఇలా మనకి స్ట్రెస్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు అలా అరిస్తే అవతల వాళ్ళు బాధపడతారు అనేది వాళ్ళ డాడీకి అప్పుడు అర్థమైందనమాట. కియాన్ వాళ్ళ డాడీ స్మైల్ ఇచ్చాడు అండ్ కియాన్ని ఇలా కొంచెం ప్యాక్ చేశాడు అనమాట, సబాష్ నాన్న అన్నట్టు. అండ్ కియాన్ గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఎవరికైతే హౌస్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో కోపం వచ్చినా, ఏమైనా స్ట్రెస్ అయినా, అప్సెట్ అయినా వాళ్ళు అరిచేవాళ్ళు కాదనమాట. వాళ్ళు జస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఆ భయాన్ని ఆపేసేవాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళ పక్కన వాళ్ళు అందరు కూడా ఏం చేసేవాళ్ళు, వాళ్ళతో చక్కగా ఆడుకునే వాళ్ళు అనమాట. అందరూ ఏం తెచ్చుకున్నా షేర్ చేసుకునేవాళ్ళు, భయపడేవాళ్ళు కాదు బేర్ ఫ్యామిలీకి. సో ఇది ఒక చిన్న స్టోరీ అనమాట. మళ్ళీ మనం రేపు కలుద్దాం ఇంకో స్టోరీతో. బాయ్ అందరికీ, బాయ్.